హాయ్ అండి. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో అంటే ఉప్మా రవ్వతో వడియాలు ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా కొలతలతో చెప్పేస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా ఫాలో అయిపోండి. ఈ వడియాలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, రండి. మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని, అంటే సూచి రవ్వ, ఇందులో వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై కొంచెం పెద్ద సైజు అడుగు దలసరిగా ఉన్న గిన్నెని తీసుకుని ఇందులో 8 కప్పులు వాటర్ వేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 8 కప్పులు వాటర్ సరిపోతుంది. ఈ విధంగా కొలతలు ఉంటే వడియాలు చాలా చక్కగా పలచగా వస్తాయండి. ఇందులో కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వాటర్ మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని వేసేసుకోవాలి. కలుపుతూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కాటన్ క్లాత్ని తడిపేసుకుని దానిపై పెట్టుకుంటే వడియాలు చాలా బాగా వస్తాయి. కవర్లపై కన్నా కాటన్ క్లాత్ అయితేనే మంచిదండి. ఈ విధంగా వడియాలన్నిటిని పెట్టేసుకుని ఒక్క రోజులో ఆరిపోతాయి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే చాలా మంచి వీడియోలు చేస్తాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా క్లాత్ను వెనక్కి తిప్పి తడి చేసుకుంటే వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. వడియాలన్నిటిని తీసేసుకుని ఒకరోజు ఎండలో కానీ ఫ్యాన్లో కానీ పెట్టుకుంటే చాలా చక్కగా సంవత్సరం పొడుగున వాడుకో